నన్ను నడి రోడ్డు మీద చీకట్లో నిలబెట్టావు. ఐ లైక్ ఇట్. ఐ రియలీ లైక్ ఇట్. వాట్? శత్రువుని గెలవలేనప్పుడు శత్రువు మీద ద్వేషం ప్రేమగా మారుతుంది. హ్యాట్స్ ఆఫ్ శివగామి, హ్యాట్స్ ఆఫ్. నేను కొట్టిన దెబ్బలకి ఇది వేరే ఎవరైనా అయ్యుంటే తట్టుకోలేక చచ్చూరుకునేవారు. కానీ నువ్వు కొట్టి పాతాళంలోకి పంపినా అగ్నిపర్వతంలా పగిలి పైకొచ్చావు. దెబ్బ కొట్టావు. నీకు కావలసినట్టు రోడ్డు మీద పడ్డాను. చూడు చూడు ఎలా ఉన్నానో చూడు. నా ఆస్తి, నా బ్యాంక్ అకౌంట్స్ అన్నీ సీజ్ అయ్యాయి. నా అనుచరులు, నా వాళ్ళ అకౌంట్స్ కూడా సీజ్ అయిపోయాయి. నువ్వు అనుకున్నది చేసి నన్ను ఓడించావు. ఒక్క రూపాయి కూడా లేని వాళ్ళగా నడి రోడ్డు మీద నిలబడేలా చేశావు. జేబులో చిల్లి చిల్లి గవ్వలేదు, అంతా ఖాళీ. అయ్యో, ఇది పబ్లిక్ ప్రాపర్టీ. నీలాంటి వాళ్ళు ఏదో ఫుట్పాత్ మీదో పక్కనో టెంట్ వేసుకొని బతకాలి. అక్కడనా? అవునా? అక్కడే. యాజ్ యువర్ విష్. నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదన్నావు కదా? ఓకే, ఒక్క నిమిషం ప్లీజ్. ₹100. ఈ డబ్బులతో ఈ రాత్రికి భోజనం చెయ్యి. ఎందుకంటే రేపటి నుంచి నీకు భోజనానికి లోటుండదు. జైల్లో 3 పూటలా ఫుడ్ బానే పెడతారు కదా. రమ్మను, పోలీసుల్ని ఇప్పుడే రమ్మను. ఆలస్యమెందుకు? ఇప్పుడే వెళ్తాను. నా బాధ్యతని నేను నిర్వర్తించాను. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తొందరెందుకు? నీకు బతుకంటే ఏంటో ఈ ఒక్క రాత్రికే తెలుస్తుందిలే. నీకు చట్టం మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ నాకుంది. చట్టం గురించి నాకు తెలుసు. దాన్ని ఎలా ఫేస్ చెయ్యాలో నాకు తెలుసు. పోగొట్టుకుంది మళ్ళీ సంపాదిస్తాను. నువ్వెలా బౌన్స్ బ్యాక్ అయ్యావో అంతకు మించి ఎగురుతాను. నిన్ను ఇదే రోడ్డు మీద నిలబెడతాను. మనిషి అన్న తర్వాత ఆ మాత్రం ఆశలు కలలు ఉండాలే. నీ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటున్నాను. కీప్ ఇట్ అప్. ఏ శివగామి, ఈరోజు నీ టైం, రేపు నా టైం వస్తుంది. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి తిన్నగా చూడు. నా ఎదురుగా వచ్చి యుద్ధం చేసే శత్రువులకి నేనెప్పుడూ భయపడలేదు. అలాంటిది నీలాగా దొంగచాటుగా యుద్ధం చేసే వాళ్ళకి భయపడతానా? నేనెప్పుడైతే నిన్ను ఫినిష్ చేయాలని నిర్ణయించుకుంటానో అదే నీ ఆఖరి రోజు. ఎక్కువగా అరవకు. ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. తినడానికి తిండి కూడా దొరకదు. ఏమైంది రావణ బాయ్? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు బాయ్? నాకు లైఫ్లోనే పెద్ద టార్గెట్ వచ్చింది.
శివగామి మీద కోపంతో ఆ శివగామి ఆస్తి కొట్టేయాలని చూశాను. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నో నో, నాకు కావాల్సింది ఆస్తి కాదు. నేను ఎలా అయితే నడి రోడ్డు మీద నిలబడ్డానో అలాగే ఆ శివగామిని కూడా నడి రోడ్డు మీద నిలబెడతాను. అందుకోసం ఇప్పటి నుంచే పథక రచన చెయ్యాలి. ముందు ఎక్కడైనా ఉండడానికి ఏర్పాటు చేసుకోవాలి బాస్. ముందు వీడిని ఇక్కడి నుంచి పంపించు. రేయ్, నువ్వు సైలెంట్గా ఉండు. ఉండని బాయ్, ఏమైనా పనులు అవసరమైతే చేస్తాడుగా. మనం గుంపులుగా తిరుగుతూ ఉంటే పోలీసులు కనిపెట్టేస్తారు. యాంటోనీ, ఇంటికి వెళ్ళిపో. మా గురించి పోలీసులు ఎంక్వైరీ చేసినా ఎవరడిగినా నాకు తెలీదు అని చెప్పు. నీ అవసరం ఉన్నప్పుడు మేము కాంటాక్ట్లోకి వస్తాం. అలాగే గుణ. మేం ఎక్కడున్నామన్న ఇన్ఫర్మేషన్ లీక్ చేయకు. ఆ నెంబర్స్, ఆ కనెక్షన్స్ అన్ని కట్ చేయి. ఓకే బాస్. వెళ్ళిపో. ఎవరి లోకంలో ఆ? ఎవరికి ఎరుక. ఎటెళ్దాం బాయ్? శివగామి, నువ్వు ఇంకా పడుకోలేదా? ఇప్పుడు నిద్రపోతాను, ప్రశాంతంగా నిద్రపోతాను. నీ కళ్ళల్లో కనిపిస్తున్న విజయ గర్వం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదెప్పటికీ మనం గుర్తుంచుకునే రోజు అర్జున్. యు డిడ్ ఏ గ్రేట్ జాబ్. నో, వీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న శత్రునాశనం ఈ రోజున జరిగింది. మనం వాణ్ణి వదిలేయకుండా స్వయంగా పోలీసులకి పట్టించాల్సింది. వాడు చేసిన పనులు చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. వాడిప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. వీధిన పడ్డాడు. హీ లీడ్స్ ఎ డాగ్స్ లైఫ్. వాడు ఇంటికెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా పోలీసులు వాడికి స్వాగతం చెప్తారు. మనం చెప్పినా చెప్పకపోయినా, కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా చట్టం తన పని తాను చేసుకుంటుంది. పోలీసులు అతని కోసం వేట మొదలు పెడతారు.